ఈ ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే అత్యధిక దిగుబడులు సంపాదిస్తారు. అలాగే మనం ఇస్తున్నటువంటి దిగుబడి లేదా వినియోగదారునికి అందిస్తున్నటువంటి ఆహారము అత్యంత బలమైనదిగా, శక్తివంతమైనదిగా, అన్ని రకాల పోషక విలువలు కలిగినదిగా ఉంటుంది. నాణ్యమైనటువంటి బలవర్ధకమైనటువంటి పదార్థము మొక్క నుంచి రావాలి అంటే, ఆహారాన్ని మనము పొందాలి అంటే మొక్కకి మనము ఈ 16 రకాల పోషక పదార్థాలని అందించి తీరాలి. మొక్క కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ను మాత్రమే తీసుకోగలుగుతుంది. సహజ రూపంలో ఉన్నటువంటి N2 లేకపోతే P2 ఇటువంటి వాటిని అది తీసుకోలేదు. P2O5, K2O5, కార్బన్ డయాక్సైడ్ CO2, నీరు H2O ఇవన్నీ అంటే కాంప్లెక్స్ అంటే ఏంటంటే 2 లేదా అంతకు మించి పదార్థాల మిశ్రమాన్ని కాంప్లెక్స్ అంటాం. మొక్క తీసుకునే ఇవన్నీ కాంప్లెక్స్ రూపంలోనే ఉంటాయి, ఏది సింగిల్గా ఉండదు. ఇది గ్రహించండి. కాబట్టి ఈ ఆర్గానిక్ అనే భూతం నుంచి బయటికి రండి. అంటే కేవలం ఆర్గానిక్ అనే ఒక పదాన్ని చూపించి మనం మోసపోవద్దు, వినియోగదారుని మోసం చేయొద్దు. అందించే ప్రతి మొక్క నుంచి వచ్చే ప్రతిదీ ఆర్గానికే, కానీ అందులో విషపూరితమైనటువంటి రసాయనిక పదార్థాలు లేకుండా చేయాలి. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి మనం. ఆర్గానిక్ కాదు, అది ఆర్గానికే. కెమికల్ యాడ్ అయినా కూడా అది ఆర్గానికే. ఆర్గానిక్ కాకుండా ఎట్టబోయింది, అందులో కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది కదా. కానీ మనం ఇవ్వాల్సింది విషపూరితమైనటువంటి రసాయనిక పురుగు మందులు, రసాయనిక తెగుళ్ళ మందుల అవశేషాలు లేనటువంటి ఆహారాన్ని అందించాలి, అంతేగాని న్యూట్రియంట్స్ లేనటువంటి ఆహారాన్ని కాదు. దయవుంచి ఇది అందరూ తెలుసుకోండి. మనము తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే సేంద్రియము భూమి కోసం, న్యూట్రియంట్స్ మొక్క కోసం.